హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఈఎంఈ సెంటర్ మందిర్కి వెళ్ళాను. అది ఎక్కడ ఉందంటే రాష్ట్రపతి భవన్ బొల్లారం రోడ్లో ఉందిమాట. అండ్ ఇది చాలా పీస్ఫుల్ మందిర్. ఈ మందిర్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే అందరిని ఒకటే చోట మొక్కోవచ్చు. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి కొంచెం వాష్ బేసిన్ కనిపిస్తాయి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫస్ట్ మనకి లార్డ్ గణేష కనిపిస్తారు, గణేశుని మూర్తి. అందరం మొక్కుకోవాలి. వక్రతుండ మహాకార్య కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. చూడండి ఎంత అందంగా ఉన్నారు. గణపతి విగ్రహము, చిట్టి ఎలుక కూడా ఉంది. తర్వాత మళ్ళీ మనము రైట్ సైడ్లో వెళ్తే వాటర్, మనం తాగడానికి వాటర్ ఫిల్టర్ ఉంది అక్కడ. అండ్ పెద్ద రావి చెట్టు ఉంది ఇక్కడ. అండ్ కొంచెం ముందుకు వెళ్తే నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు కూడా చాలా మంచిగా ఉంది. చుట్టూ తిరగడానికి కూడా మంచి ప్రదక్షిణ చేసుకోవడానికి చాలా బాగుంది. అండ్ ప్రతి విగ్రహానికి కూడా వాటి పేర్లతో సహా రాశారు. అండ్ వాటికి వస్త్రం కూడా ధరించారన్నమాట. ఏంటంటే వాటి యొక్క సేమ్ ఏ గాడ్కి ఏ కలర్ ఉండాలో ఆ వస్త్రాలు మాత్రం వేశారు. చూడొచ్చు మీరు. నేను అన్ని దేవుళ్ళకి ఒక ప్రదక్షిణ చేసి కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. చాలా బాగుంది కదా. తర్వాత వెనకలు కూడా ఎన్ని చెట్లు పెట్టారో, ఎంత బాగుందో అసలు. అయితే నేను మళ్ళీ కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాను. ఆ తర్వాత నాకు ఇట్లా మనకి మొత్తం అంతా వాక్వే ఉందన్నమాట. మధ్యలో అన్ని చెట్లు పెట్టారు. అండ్ వాక్వేకి అండ్ మధ్యలో టెంపుల్స్ అనేవి ఉన్నాయన్నమాట మనకి. ఇది గరుక్మంతుడు. మనం చాలా టెంపుల్స్లో గరుక్మంతుడు విగ్రహం ఎప్పుడు కనిపించదు, కానీ ఈ టెంపుల్లో గరుక్మంతుడు కూడా మనకి దర్శనమిస్తారు. సో గరుక్మంతుని కూడా ఒక ప్రదక్షిణం అనేది చేద్దాం మనం ఇప్పుడు. చూడండి మీరు, మనకు ప్రదక్షిణ కూడా అయిపోయింది ఒకటి. గరుక్మంతునికి మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకొని మళ్ళీ మనం ముందుకు సాగుదాం. అండ్ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి ఎంత బాగుంది కదా టెంపుల్ యాంబియన్స్. అండ్ ఇక్కడ మనకి ఎంత పెద్ద గార్డెన్ ఉందంటే చాలా పెద్ద గార్డెన్ కూడా ఉంది. మంచిగా ఆడుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా చల్ల గాలి వస్తుంది. ఇవేమో టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక సైడ్ లేడీస్, ఒక సైడ్ జెంట్స్. అండ్ అలానే కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి ఇగో ఇదే టాయిలెట్స్ది. అండ్ అలా కొంచెం అలా ముందుకు సాగుతుంటే మళ్ళీ ఇంకొక టెంపుల్ కూడా వస్తుంది. గెస్ చేయండి ఏం టెంపుల్లో. అందరికీ కరుణించే అమ్మ మా దుర్గా టెంపుల్ మాట ఇది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మా దుర్గాని. మీరు చూడొచ్చు ఎంత బాగుంది కదా. నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది టెంపుల్. విగ్రహం కూడా అలానే ఉంది, తెల్ల పాలరాయితో. దుర్గమ్మ ఆరతి కూడా ఉంది ఇక్కడ రాశారు. బోర్డు ఉంది. చూడండి, మంచిగా దర్శనం చేసుకోండి. సింహం కూడా తెల్ల సింహం. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా. పక్కన మనకి అంబామాది ఆరతి కూడా ఉంది. అండ్ మనం అమ్మకి కూడా ఒక ప్రదక్షిణ అనేది చేద్దాం ఇప్పుడు. జై మాతాది, జై జై మాత. అండ్ ఇప్పుడు మనం ఒక ప్రదక్షిణ చేసేసి మళ్ళీ వేరే టెంపుల్ చూపిస్తాను మీకు. అసలు ప్రతి ఒక్క టెంపుల్కి కూడా ప్రదక్షిణ ఉంది చేసుకోవడానికి, కూర్చోడానికి వీలుగా అన్నీ ఉన్నాయన్నమాట ఫెసిలిటీస్. అండ్ ఒకటే టెంపుల్లో చాలా టెంపుల్స్ అనేవి ఉన్నాయి. ఇది రాధాకృష్ణ టెంపుల్ అయినా సరే మీకు చూపించాను కదా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ హవన్ కుండీ కూడా ఉంది. హవన్ కుండీ పక్కన ఇప్పుడు అమ్మ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి హనుమాన్జీ దర్శనం ఇస్తారన్నమాట, హనుమంతుడు వారు.
సింధూర్తోని ఎంత అందంగా ఉన్నారు స్వామివారైతే. ఒకసారి మనం గంట కొట్టేసి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ హనుమాన్ చాలీసా బోర్డు కూడా ఉంది, మనం చదువుకోవచ్చు. జై శ్రీరామ్, జై హనుమాన్. చూడండి ఎంత బాగుంది కదా. ఇది హనుమాన్ చాలీసా. కాకపోతే ఇక్కడ బోర్డ్స్ అన్నీ కూడా మనకి హిందీలోనే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ హనుమాన్జీకి ఆరతి కూడా ఉంది. అండ్ ఒక ప్రదక్షిణ కూడా చేస్తాము మనం ఇక్కడ. ఎంతో మనకి ఈవినింగ్ టైమ్స్లో వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్తో. నేను మధ్యాహ్నం వచ్చాను యాక్చువల్లీ. మధ్యాహ్నం కూడా టెంపుల్ ఓపెన్ ఉండే. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. పక్కకే హనుమాన్జీ టెంపుల్ పక్కకే మనకి రామ లక్ష్మణ జానకి జై బోలు హనుమానికి. హనుమాన్ అయిపోయారు. ఇప్పుడు రామ లక్ష్మణ జానకి వాళ్ళు మనకి దర్శనం ఇస్తున్నారు. చూడండి అసలు మూర్తులు కూడా ఎంత అందంగా ఉన్నాయి కదా. చూస్తుంటే అలానే అక్కడనే కూర్చొని చూడాలి. లైక్ ప్రశాంతమైన వాతావరణంకి ఆ టెంపుల్స్ ఎంత బాగుందో అసలు. చూడండి ఎంత బాగుంది కదా. తర్వాత సీతారాం లక్ష్మణ్కి కూడా మనం ఒక ప్రదక్షిణ చేద్దాం. చూడండి ప్రతి టెంపుల్కి కూడా ప్రదక్షిణ చేయడానికి ఎంత వీలుగా ఉంది. ఒకసారి మీకు కుదిరితే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. జై సియారాం. శ్రీరామ రామ రామీతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఇప్పుడు మనం ఇంకొక టెంపుల్కి వెళ్దాము. ఇప్పటికీ మీకు నేను ఎన్ని టెంపుల్స్ చూపించాను కదా, ఒకటే టెంపుల్ లోపట. ఇప్పుడు మనం తులసి చెట్టు ఉంది ఇక్కడ పక్కకి. తులసి మాతకి కూడా ఒకసారి మొక్కుకొని ఇక్కడ కూడా ప్రదక్షిణ చేయడానికి ఎంత వీలుగా ఉందో తులసి మాత చుట్టూ. ఇప్పుడు మనం చెప్పండి జై భోలేనాథ్కి జై. నందీశ్వరుడు, శివలింగం, తర్వాత వెనకాల శివపార్వతులు కూడా మనకి దర్శనం ఇస్తున్నారు మూర్తులతోనే. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. స్వామివారి మీద అభిషేకం వాటర్ కూడా ఎంత మంచిగా పడుతున్నాయి. మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ శివపార్వతి మూర్తులు కూడా కనిపిస్తాయి. చూడండి ఎంత బాగుంది కదా. మనం కూర్చొని కూడా మనకి ఒకవేళ మీరు గంధం తెచ్చుకున్నట్టయితే, పూలు గంధం తెచ్చుకున్నట్టయితే మంచిగా కూర్చొని ప్రశాంతంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు. జై భోలేనాథ్కి జై. ఇప్పుడు మనం స్వామివారి చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ చేద్దాం. నేను నందీశ్వరుని మధ్యలో నుంచి చూస్తున్నాను. అండ్ ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేసుకొని ఇప్పుడు ఇంకొక టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఇంకా అయిపోలేదు, ఇంకా 2 ఉన్నాయి. ఒకసారి మళ్ళీ జై భోలేనాథ్కి దర్శనం చేసేసుకొని మనం ఇప్పుడు డైరెక్ట్గా నేను మీకు రాధాకృష్ణుని దగ్గరికి అయితే తీసుకెళ్ళట్లేదు. మధ్యలో ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళి తర్వాత లాస్ట్కి ఈ మెయిన్ టెంపుల్కి వద్దాం. ఇది ఏం టెంపుల్లో చెప్పుకోండి.
అవధూత అయిన సాయిబాబా. సబ్కా మాలిక్ ఏక్ సాయిబాబా. చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ సాయిబాబా కూడా మనకి దర్శనమిస్తారు. ఒకసారి సాయిబాబాకి కూడా మనం దర్శనం చేసేసుకొని చూడండి, సాయిబాబా లోపల కూడా మళ్ళీ మనకి వినాయకుడు మరియు అమ్మవారు కూడా దర్శనం ఇచ్చారు. ఇక్కడ కొలను ఉంది, దాంట్లో వాటర్ అయితే కనిపించలేదు నాకు, మేబీ ఎండాకాలం అనేసేమో. తర్వాత ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ అయిన శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్దాము. మనకి ఇక్కడ రాధాకృష్ణ ఇద్దరూ దర్శనమిస్తారన్నమాట. ఇప్పుడు వెళ్దాము లోపలికి. ఎంత పెద్దగా ఉంది కదా టెంపుల్ అయితే. మనకి ప్రతి ఒక్క స్తంభంకి కూడా మళ్ళీ అక్కడ మనకి ఒక్కొక్క దేవతామూర్తి అనేది పెట్టారు. అండ్ గంటలు కూడా కనిపిస్తున్నాయా మీకు? ఒక్కొక్క స్టేజ్లో గంటలు కూడా పెట్టారు మనకి. చూడండి రాధాకృష్ణులు. ఒకసారి దర్శనం చేసుకోండి అందరూ. చూడండి టైం ఎంత అవుతుందో, 1 అవ్వడానికి వస్తుంది. అప్పుడు వచ్చాను నేను, అంటే 12:30కి వచ్చాను. జై శ్రీకృష్ణ. రాధే రాధే. మళ్ళీ చిన్న చిన్న విగ్రహాలు కూడా పక్కన ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు మనం రాధాకృష్ణునికి ఇద్దరికి కూడా ఒక ప్రదక్షిణ అనేది చేద్దాము. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేది ఉంది. ఇక్కడ అన్ని టెంపుల్స్ మాట మీకు చూపించాను కదా ఆల్రెడీ టెంపుల్స్ అన్నీ. ఫస్ట్ అన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూపించి మీకు ఒకటేసారి శ్రీకృష్ణుడి టెంపుల్ అనేది చూపించడం జరిగింది. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.